షలోం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve what God's will is, His good, pleasing and perfect will. యేసయ్యను స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మన జీవితాలు నూతనంగా మార్చబడతాయి. అంటే our lives are supposed to look different than before. లోకంలో ఉంటూ లోకమాలిన్యం అంటించుకోకుండాను పాత జీవితపు వాసనలు తిరిగి అంటకుండాను జీవించటం అంటే అదో పెద్ద ఛాలెంజ్ క్రింద లెక్కే. స్వల్పకాలపు సంతోషాల కొరకు లొంగిపోకుండా ఉంటేనే శాశ్వత కాలపు ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలం. మరి దాని కొరకు అందరికంటే భిన్నంగా ఉన్నప్పుడే ఇతరులకు మన జీవితాల ద్వారా క్రీస్తును చూపించగలం. బీయింగ్ డిఫరెంట్ అండ్ రెసిస్టింగ్ ద ప్రెషర్ టు అడ్జస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ. కానీ క్రీస్తు శిష్యులుగా జీవించటం అంటేనే లోకానికి భిన్నంగా జీవించటం. దీని కొరకు నిలవబడగలిగినటువంటి కరేజ్ని ఇవ్వమని దేవాది దేవుణ్ణి అర్థిద్దాం. మహిమాన్వితుడైనటువంటి మా తండ్రి, మీ హృదయానుసారులుగా జీవించటానికి కావాల్సినటువంటి నడవడికను ఈ లోకంలో మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.